లెంట్ కాలమానంలోని 40వ దినపు ధ్యాన కొడికను మనము ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ దినం లెంట్ కాలంలోని ఆఖరి దినమైనది. ప్రార్థనతో ఈ రాత్రి లెంట్ కాల ధ్యాన కొడికను ప్రారంభం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల ప్రభువా, మీ ఉచితమైన కృపా కనికరముల చేత గడిచిన కాలమంతా కూడా మమ్మల్ని మీ కాపుదల భద్రపరిచి మీ పాద సంధిలో ఈ రాత్రికాల సమయంలో సమకూడి స్థుతించే భాగ్యం ఇచ్చారు. అందుకు వందనాలు. లెంట్ కాలమానము భస్మ బుధవారంతో ప్రారంభం చేయబడి నాయనా మరి ఈ రోజుతో ఈ ముగుస్తుంది. రేపు పునరుద్ధాన దినములు మేము పాల్పొందబోతు ఉన్నాం. అయినా ఈ 40 దినాలు ఉపవాస దీక్షలో మీరు తోడుగా ఉన్నారు. అందుకు వందనాలు. మా ప్రభా, మీ సిలువను మేము వెంబడిస్తూ మా సిలువెత్తుకొని మీ అడుగుజాడలో నడుచుటలో మీరు మాకు తోడైనారు. అందుకు వందనాలు. నేను దినమందు జరిగినటువంటి మంచి శుక్రవారం ఆరాధనలో కూడా మీరు తోడుకొని మహిమ పొందుకున్నారు. అందుకు వందనాలు. మీ కృపా కాపుదల మాతో ఉంచండి. ఈ రాత్రి పాటల ద్వారా మహిమ పొందుకోనండి. భక్తులందరూ మాతో మాట్లాడండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాతో ఉంచమని మీ గొప్ప కార్యాలు మా పట్ల జరిగించి పెడుతుంది. మా ప్రభుని మీ ప్రీతి మాడని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్గూడరే అనే కీర్తన కలిసి పాడుతున్నాం. చూడండి. నూట 49వ పాట దేవుని ప్రేమ ఇదిగో అనే కీర్తన కలిసి పాడుతున్నాం. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునన్ తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్యముతో చేసెను, సర్వోపకారుడే మన మీద జాలి పరుడై ఉండెను, మన మీద జాలి పరుడై ఉండెను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను. ఆ ప్రభు మన పాపములకు దూరుడు, ఆ ప్రభు మన పాపములకు దూరుడై యేసుక్రీస్తు పేరున రక్షకుడు వెలసిన నిలోపన, మోసకారి జనులతో నెంతో శుభాషలను పలికినాడు, ఎంతో శుభాషలను పలికినాడు. పాప భారంబు తోడా నే ప్రొద్దు ప్రయాసముల పొందెడు, పాపులందరూ నమ్మినా విశ్రాంతి పరిపూర్ణమిత్తుననిను, విశ్రాంతి పరిపూర్ణమిత్తుననిను. సతులైన పురుషులైన వ్యాకర్త సర్వజనులను
సత్ప్రేమగా నడిచెను, పరలోక సద్బోధనిక చేసెను, పరలోక సద్బోధనిక చేసెను. చావునందిన కొందరిన్ యేసుండు చక్కగా బ్రతికించెను, సకల వ్యాధుల రోగులు ప్రభు వంటి సర్వంబు తామొందిరి, ప్రభు వంటి స్వస్థంబు తామొందిరి. గాలి సంద్రపు పొంగులన్ సజ్జనపి నీళ్ళపై నడచినాడే, మేలుగల అద్భుతములు ఈనాడు వేల కొలదిగా చేసెను, వేలాది వేల కొలదిగా చేసెను. చేతుల కాళ్ళలోను రారాజు పొందెను, పాత గురుగొట్టినారే పరిశుద్ధ నీతి తామోర్వలేకం, పరిశుద్ధ నీతి తామోర్వలేకం. వాడు రక్తముగారగా దెబ్బలు చెడుగులందరూ కొట్టిరి, వడి ముళ్ళు తల మీదను పెట్టిరి. ఓచెను రక్షకుండు, ఓచెను రక్షకుండు. ఇన్ని బాధలు పెట్టుచు తన చంపుచున్న పాపనులను మన్నించుమని తండ్రిని యేసుండు సన్నుతితో వేడెను, యేసుండు సన్నుతితో వేడెను. రక్షకుడు శ్రమ పొందగా దేశంబు దక్షిణము చీకటయ్యెను, రక్షకుడు మృతి పొందగా తెరచినికి రాతి కొండలు పగిలెను, తెరచినికి రాతి కొండలు పగిలెను. రాతి సమాధిలోను రక్షకుని నీతి గల దేహంబును పాతి పెట్టిరి భక్తులు, నమ్మిన నాథులందరూ చూడగా, నమ్మిన నాథులందరూ చూడగా. మూడవ దినమునందున యేసుండు మృతి గెలిచి లేచినాడు, నాడు నమ్మిన మనుషుల చూచిరి నలువది దినములందు, చూచిరి నలువది దినములందు. 11 మారులు వారలకు ప్రత్యక్షుడాయనేసు, పరలోకమునకేగెను, తన వార్త ప్రకటించుమని పలికెను, తన వార్త ప్రకటించుమని పలికెను. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి కలుగును, నమ్మనొల్లకపోయెను నరులకు నరకంబు సిద్ధమనెను, నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావములను తెలియని, కేవలం నమ్ముకొనినా
పరలోక జీవంబు మనకప్పును పరలోక జీవంబు మనకప్పును. హల్లెలూయా. ఆంధ్ర క్రైస్తవ కీర్తన చెప్తున్నాను 310 పాడుతుంది. హృదయమనెడు తలుపు నాద యేసునాథుండు హృదయమనెడు తలుపు నాద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను పరుని పోలి నిలచున్నాడు పరికించి చూడ పరుని పోలి నిలచున్నాడు పరికించి చూడ నతడు వరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు నతడు వరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు కరుణశీలుండతడు కాన వాచియున్నాడు కరుణశీలుండతడు గాన వాచియున్నాడు యేసు కరుణ నెరిగి గారవింపగరము న్యాయంబు యేసు కరుణ నెరిగి గారవింపగరము న్యాయంబు ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతోనతని ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతోనతని నాదెంతో దయచే పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను నాదెంతో దయచే పిలచుచున్నాడిప్పుడు మమ్ములను అతడు మిత్రుండతడు మిత్రుడఖిల పాపులకు అతడు మిత్రుండతడు మిత్రుడఖిల పాపులకు మీరా లతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును మీరా లతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు మిమ్ము నాలిగనము సేవగోరి
నిజముగా నిపెట్టు నిమ్ము మాలింగనము సేయగూరి నిజముగా నిపెట్టు సాటిలేని దయగలవాడు సర్వేశ్వరుడు సాటిలేని దయగలవాడు సర్వేశ్వరుడు తన మాట వినేది వారనెల్లా సూటిగా రక్షించు తన మాట వినేది వారనెల్లా సూటిగా రక్షించు చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసునాథు చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసునాథు నాతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను నాతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను అతడు తప్పక కలుగా చేయు నకిల భాగ్యములు అతడు తప్పక కలుగా చేయు నకిల భాగ్యములు మీరా అతని హాతు కన్నురా తోడానందము తోడా మీరా లతని హాతు కన్నురా తోడానందము తోడా బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలవండి గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలవండి హృదయమనెడు తలుపు నాద యేసునాథుండు హృదయమనెడు తలుపు నాద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ఉత్తరం చేస్తున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని విశ్వాసంతో చెప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను.
అను మన ప్రభు యేసుక్రీస్తు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను కనపడి సరైన మనిషి పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్యలోకములోనికి దిగినని చనిపోయిన వారి నుండి మూడో దినాన తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చోండి. ఈ రాత్రికాల ధ్యానం కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క కింది భాగమునకు దిగిననియు అర్థమిచ్చుచున్నది గదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు తల వంచి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసి సంపూర్ణమ్మ ప్రార్థన చేసి. పరిశుద్ధం మహాగరుడ మహాహర్షితుడ జ్ఞానమ తండ్రి పూర్ణమ దేవ కరుణమయ దయామయ సృష్టికర్త అయిన దేవ పోషణకర్త అయిన దేవ మా కొండ మా కోట మా శ్రీ దుర్గమ మీ బంగారు పాద మహిమనటి వందనామం స్థితము సూత్రం తండ్రి నా యేసయ్యా నీ వందనాము క్షమించుకుంటున్నామయ్యా. మొదటివాడ కడపటివాడ నీకే వందనాము తండ్రి. పూజ్యుడ యోగ్యుడ నీకు అయ్యా. ఇదిగో నాయన పాసునై నన్ను కరుణించండి అయ్యా. పోయిన శనివారం నుంచి శనివారం వరకు తండ్రి నీ పావునమ్మ భద్రపరిచి అయ్యా నువ్వు ఆరోహణం అయ్యావు తండ్రి. నీ పొందనామయ్యా. అయ్యా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు నాయన. నిన్ను జ్ఞాపకం చేసుకునేవారు ధన్యమన్నావు కదా తండ్రి. మహిస్తయ్యా నీ పొందనాము తండ్రి. మా కొరకు నాయన మరణించి శ్రమను పొందుతండి అయ్యా. నువ్వు నాయన పునరుద్ధరణ ఏమైసేయగలుగుతుంది ఏస్తయ్యా నీ పొందనాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ పాఠం ద్వారా మహింపడతాను అయ్యా. నీ దాసున్యములో నీ వాక్యం చెప్పుచుండగా తండ్రి. నీ దాసుడి నోటిని నీ బోరగా వాడుకోండి ఇస్తాయా. నీవే వందనాము తండ్రి. నీ దాసుడి శక్తిని బమాన్ని ఆరోగ్యాన్ని అయ్యా. వచ్చిన బిడ్డము దీవించండి అయ్యా. రాని బిడ్డమున్నాయన నువ్వు జ్ఞాపకం చేసుకుని వస్తాను సహాయం ఇస్తేనాయన. పరిశుద్ధుడా నీ పొందనాము తండ్రి. ఈ పండుగ దినామో తండ్రి అయ్యా నీ కాపునము మాతో ఉంచండి అయ్యా. అయ్యా రేపు తండ్రి నువ్వు అయ్యా నువ్వు వేసినప్పుడు తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకుని పండుగ నాయన నువ్వు మంచిగా జరుపుకోవడానికి సహాయం దయచేయమని మా అందరికి మారు మనసు పాపక్షేమం దయచేయమని చేస్తాయా నీ పొందనాము తండ్రి. అయ్యా ఇదిగో నాయన విని వాక్యం విని విడిచిపెట్టుకుని ఆయన అయ్యా మా హృదయమనే సమస్యమని రాసుకొని ఎవరు వేసుకునే వాక్యం దయచేయమని మా కొరకైతే రోజాన్న ఏసాయి ఎప్పుడు నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వదానికి తోడైంది గాక. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామలో మనమందరము కూడాను లెంటి కాలమానంలోని 40వ దినములో సమకూట కొరకు ప్రభు మనకిచ్చిన
ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి ముందుగా వందనాలు తెలియచేస్తున్నటువంటి వాడిగా ఉన్నాను. సహజంగా భస్మ బుధవారం నుండి మంచి శుక్రవారంతో మనము లెంటి దినాలు ముగించుకుంటుంటాం. కానీ ఈ రోజుతోటి లెంటి దినాలు ముగిస్తున్నాయి. ఈరోజు 40వ రోజు. మరి మనము యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం, ఆయన శిలువ మంచి శుక్రవారం రోజు ఆయన శిలువ మరణించేటువంటి ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన 6 గంటలు శిలువ మీద వేలాడుతూ శిలువలో మరణించిన తర్వాత అరిమత యోసేపు, నికోదేము, ఇంకా కొంతమంది పెద్దలు వెళ్ళి పిలాతు గారి దగ్గరికి వెళ్ళి పిలాతును మరి యేసుక్రీస్తు వారి యొక్క ఆ చనిపోయిన శరీరం మాకు ఇవ్వండి అని వారు అడిగినప్పుడు పిలాతు ఒక సైనికుడు పంపించి ఇంత త్వరగా ఆయన చనిపోయాడా అని పరీక్ష చేయడం పంపించినప్పుడు ఒక సైనికుడు వచ్చి ఆయన ప్రక్కలో ఈటుతో పొడిచి ఆయనలో ప్రాణం లేదు, చనిపోయాడు అని నిర్ధారణ చేసిన తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క ఆ శరీరాన్ని శిష్యులకు అప్పగించారు. శిష్యులంటే పేతురు, యాకోబు, యోహాను కాదు, అరిమత యోసేపు, నికోదేము, మరి ఇంకా ఎందరైతే పెద్దలు ఆయన వెంబడించారో వారికి ఇచ్చారు. వారితో పాటు కొందరు స్త్రీలు కూడా వెళ్ళారు. వారు యేసుక్రీస్తు వారి యొక్క ఆ శరీరానికి 150 సేర్లు అత్తరు మరి వారు దానికి రాసి ఆయనను అక్కడ ఉన్నటువంటి అరిమత యోసేపు యొక్క సమాధిలో ఉంచారు. మీరు గమనిస్తే ఈ మాట మనకు కనబడుతుంది. కాబట్టి వారందరూ కూడాను వెళ్ళి ఆ యొక్క కొత్త సమాధిలో ఉంచి ఆ సమాధికి ఒక పెద్ద రాతిని అడ్డుగా ఉంచి మరి వెళ్ళిపోయారు. మగ్దలేని మరియా, వేరొక మరియా అక్కడనే ఆ సమాధి దగ్గర ఎదురుగా కూర్చున్నారంట. ఎందుకోసం కొందరు స్త్రీలు ఆయనను వెంబడించారు. వారు అక్కడే కూర్చున్నారు. కూర్చున్న తర్వాత రాత్రి అయిపోయింది, వెళ్ళిపోయారు. ఈ రాత్రి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పాడు, నేను 3వ రోజు తిరిగి లేస్తాను అని. ఇప్పుడు వారికి యేసుక్రీస్తు వారు తిరిగి లేస్తాడో లేవడో తర్వాత సంగతి. వారు అనుకున్నారు ఏంటంటే వారు చెప్పిన మాటలు మనసులో పెట్టుకున్నారు, కానీ వీరికంటే ముఖ్యంగా శిష్యుల కంటే ముఖ్యంగా మన మాటలు మన విరోధులకు ఎక్కువ జ్ఞాపకం ఉంటాయి కదండి. మనం ఏమన్నారు, వీళ్ళు చేస్తారా లేదా, జరుగుతుందా లేదా అనేటువంటి విరోధులకు ఎక్కువ గుర్తుంటాయి. కనుక ఈ మత పెద్దలు కయప్ప, ప్రధాన యాజకులు ఉన్నారు కదా, శాస్త్రులు, పరిచయులు, యేసుక్రీస్తు నేరారోపణ చేసినటువంటి వారు పిలాతు ఎదుకు వెళ్ళి, అయ్యా ఆ సమాధిని భద్రం చేయండి. మీరు లూకాసు మత్తయి సువార్త 62వ అధ్యాయంలో 27వ అధ్యాయం 62వ వచనం మనకు ఇస్తే ఈ మాట కనపడతాయి. మరునాడు వారు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు, పరిసయ్యులు పిలాతు ఎదుటికి వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడైనప్పుడు 3 దినములైన తర్వాత లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3 దినముల వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించను. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచిందని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండనని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని ఆ రాతికి ముద్ర వేసి సమాధిని భద్రపరిచారు. ఏం చేశారండి, ఈరోజు సమాధిని భద్రపరిచారు. సమాధిని ఎట్లా భద్రపరిచారు? ఓ పెద్ద రాయి అడ్డం పెట్టారు. నిన్నే అడ్డం పెట్టింటారు. ఎందుకోసం అంటే మరి అడవి జంతువులు అది అక్కడ మనుషులు ఎక్కువ తిరగరు కాబట్టి, తోట కాబట్టి అక్కడ ఏమైనా నక్కలు, కుక్కలు వస్తాయేమో అని చెప్పేసి పెద్ద రాతిని అక్కడ అడ్డం పెట్టించారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఎవరైనా వచ్చి రాత్రికి పక్కకు తొలగించేసి ఆయన తీసుకెళ్ళిపోవచ్చు, ఆయన తిరిగి లేచిని చెప్పవచ్చు. కనుక మరి ఆ సమాధికి ఏం చేశారంటండి, కాపలా పెట్టారు, ముద్ర వేసి భద్రం చేశారు.
ఈ భద్రం చేసిన అది అంతవరకు జరుగుతాయి. ఇప్పుడు మనం ఒక విషయాన్ని గమనించేసుకోవాలి. మనం అపోస్తల విశ్వాస ప్రమాణం చెప్తున్నాం. అపోస్తల విశ్వాస ప్రమాణంలో యేసుక్రీస్తు వారి గురించి చెప్పేటప్పుడు మనం ఏం చెప్పంటే ఆయన పొంతు పిలాతు అధికారం కింద శ్రమ పొంది సిలువేయబడి చనిపోయినని, సమాధి చేయబడినని అక్కడ దాకా తర్వాత ఏం చెప్తున్నాడు, అదృశ్య లోకములోనికి దిగినని, చనిపోయిన వాళ్ళ నుండి 3వ దినం తిరిగి లేచినని నమ్ముతున్నానన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే అదృశ్య లోకానికి వెళ్ళాడట. ఎక్కడుంది అదృశ్య లోకము అంటే మీరు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడతాయి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో అక్కడ మృతుల లోకం మనకు కనబడుతుంది. అక్కడ దేవుని సింహాసనం 11వ వచనం చూడండి. చెప్పింది, భూమి ఆకాశం సముఖం నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయిను, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూచుకుని అప్పుడు గ్రంథమును విప్పబడును, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడును. ఆ గ్రంథము ఎందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రమును తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశమున మృతులను అప్పగించెను, వాటిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పు పొంది. ఇక్కడ మనం చూసినట్లయితే చనిపోయేటువంటి వారు ఎక్కడికి వెళ్ళారంటే కొందరు ఎక్కడున్నారంటండి, సముద్రములో ఉన్నారట. సముద్రం తన మృతులను అప్పగించింది. కొంతమంది ఎక్కడున్నారు, మృతుల లోకములో ఉన్నారు. ఎక్కడున్నారండి, మృతులు. ఇక్కడ ఏమంటారు, మరణము పాతాళమును వాటి వశమున ఉన్న మృతులను అప్పగించింది. కాబట్టి మరణమును మృతుల లోకమును, మృతుల లోకం ఉంటుంది. ఈ లోకం ఇప్పుడు ఎవరున్నారు, మనం బతికున్న మనం అందరూ ఉన్నాం. అయితే చనిపోయేటువంటి మరి ఎక్కడికి వెళ్ళి మృతుల లోకానికి వెళ్ళారు. దీని మృతుల లోకాన్ని ఏమన్నారంటే హేడెస్ అని అన్నారు. లేకపోతే ఆయన భూమి క్రింద భాగము, ఇది ఎక్కడుందంటే భూమి క్రింద ఉంది. అందుకోసమే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చదువుకున్న భాగం చూస్తే యేసుక్రీస్తు వారు చనిపోయి ఏం చేశాడు, తన ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే మరి ఆయన ఆరోహణమైనగా భూమి యొక్క కింది భాగమునకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తము నింపునట్లు ఆకాశ మండలము కంటే పైకి ఆరోహణమై వెళ్ళినాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే 8వ వచనంలో ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవును అనుభవించని రాయబడింది. అదేం చేత ఇప్పటి వరకు చనిపోయేటువంటి వారు ఎక్కడున్నారంటే మృతుల లోకములో ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారి కంటే ముందుగా చనిపోయేటువంటి వారు అక్కడే ఉన్నారు. సమూయేలు అక్కడే ఉన్నాడు. మరి అబ్రహాము రోమున అనేటువంటి పరదేశం మనకు కనబడుతుంది. అది పరదేశం, పరలోకం. అది కానీ కింద ఎక్కడున్నారు, కింద ఉన్నారు. కనుక అక్కడ ఉన్నటువంటి వారు సాతాను బంధకం ఉన్నటువంటి వారుగా ఉన్నారని బైబిల్ తెలియజేస్తుంది. కనుక వారు చెరలో ఉన్నారు అని బైబిల్ తెలియదు. భూలోకం ఉన్నటువంటి చెరలో ఉన్నటువంటి మానవులను సాతాను యొక్క బంధకం ఉన్నటువంటి వారిని ఈ చెర విడిపించడం వరకు ఆయన శిలువలో మరణించాడు. మరి మృతుల లోకములో కొంతమంది ఉన్నారు, వారిని విడిపించడం కొరకు ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే మృతుల లోకానికి దిగిపోయాడు. మీకు కొంచెం ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. సమూయేలు చనిపోయిన తర్వాత సౌలు రాజు గారు ఫిలిష్తీయుల యుద్ధానికి వెళ్ళాడు. ఒకసారి యుద్ధానికి వెళ్ళిన తర్వాత అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఈయన అంటే సైన్యం బలహీనంగా ఉంది. యుద్ధంలో గెలుస్తామా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కొరకు ఆయన ఒక ఒక మంత్రం చోది చెప్పే అందరికి వెళ్ళాడు. ఆ రోజుల్లో చోది చెప్పేటువంటి వాళ్ళని, చిల్లంగితనం చేసేటువంటి వాళ్ళందరూ కూడా లేకుండా సౌలు ఆజ్ఞాపించాడు, ఎవరు చెప్పడానికి వీలేదని. అయితే ఈయన మారువేషం అక్కడికి వెళ్ళాడు. ఎందుకోసమంటే యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు, నాకు విషయాలు చెప్పేటువంటి సమూయేలు ప్రవక్త లేడు, ఆయన చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ఆయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు మేము చెప్పినట్టుగా ఒక వ్యక్తిని పిలవాలి అని చెప్పాడు. సరే ఆవిడే ప్రార్థన చేసి అయ్యా మరి నేనేమో చోటు చెప్పొద్దని రాజుగారు ప్రకటన చేశాడు, తెలిస్తే నేను చంపేస్తారు, నా ప్రాణం మీదకి వచ్చింది అంటే ఏం పర్లేదు చెప్పు
ఏం పర్లేదు నువ్వు ధైర్యంగా చెప్పు అని చెప్పేసాను. ఆమె ప్రాంతం చేస్తే పెద్ద క్యాకేసింది. నువ్వు నిజంగా సౌలు గారివే కదా, ఏం చూసావు నువ్వు అంటే ఒక వృద్ధుడు దుప్పటి పైనేసుకుని కింద నుండి పైకి వస్తా ఉన్నాడు. ఆయన చూసి ఆయన ఆయన సమూయేలు గారి లాగానే ఆయన సమూయేలు, నువ్వు రాజు గారు కదా, సౌలు గారు కదా. అవును అంటే సౌలు గారు, నువ్వు భయపడద్దు. ఆయన ఏం చెప్తున్నాడు చెప్పు. సౌలు పైకి వచ్చాడు. వచ్చి చెప్పానంటమ్మా, అయ్యా నిన్ను దేవుడు ప్రేమించాడు కదా, దేవుడు వద్దన్నాడు కదా, కాబట్టి నువ్వు ఎన్ని చేసినా నేను వచ్చి చేయగలిగిందేమీ లేదు, కాబట్టి రాజ్యం యుద్ధం చేసేయగలను, నువ్వు చనిపోతాను అని చెప్పాను. ఆ విధంగానే ఆ రోజు యుద్ధంలో సౌలు చనిపోయాడు, తన కుమార్తె మరి తన కుమారుడు కూడాను, ఇద్దరు యోనాతాను కూడా ఇద్దరు చనిపోయారు. ప్రభుత్వ బిడ్డల మీకు ఎందుకు చెప్తే అదృశ్య లోకము అని దాన్ని అన్నారు, మృతుల లోకము అని అన్నారు. అది ఎక్కడుందంటే భూమి క్రింద ఉన్నది. యేసుక్రీస్తు వారు ఈ దినం ఏం చేశాడంటే ఆయన బ్రతికొండగా మనకు సువార్త ప్రకటించాడు. ఆయన మానవులందరి పాపపరిహారం కొరకు తన విలువైన రక్తమును శిలువలో బలిదానంగా అర్పించాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే మృతుల లోకానికి దిగుతాడు. మన విశ్వాస ప్రమాణంలో మనం నేర్చుకుంటున్నటువంటి భాగం అదే. కనుక ఇప్పుడు ఈ లోకంలో మనందరం కూడాను అది ఎక్కడుంది అని చూస్తే మృతుల లోకము, పరదేశం వేరే, మృతుల లోకం వేరే. యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉపమానం చెప్పాడు. ధనవంతుడు లాజరు, పేద లాజరు ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో మరి ధనవంతుడు చనిపోయాడు, పేదవాడు చనిపోయాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? భూమి కిందకు వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు. మరి లాజరు ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి అబ్రహాము రూమును అనుకో పరదేశకు వెళ్ళాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు దొంగకు అభయం ఇచ్చాడు. ఎక్కడికి వెళ్తామని చెప్పాడు? నేడు నీవు నాతో కూడా. యేసయ్య ఎక్కడ ఉంటాడు? పరదేశంలో ఉంటాడు. పరదేశికి ఎవరు వెళ్తారు? రక్షించబడినటువంటి వారు పరదేశికి వెళ్తారు. దీని మీద స్వాతంత్ర వారు పరదేశికి వెళ్తారు. నీతిమంతులు పరదేశికి వెళ్తారు. ధనవంతుడు పేదవాడిని కాదు అక్కడ. అయితే అక్కడ పేదవాడిగా ఎందుకు గుర్తించాడంటే ధనవంతుడేమో ధనవంతుడే కానీ తన పొరుగువాని పట్ల ప్రేమ లేకుండా జీవించాడు. ఆపదలో కష్టమైనటువంటి వాడిని ఆయన పట్టించుకోలేదు. అది అక్కడ యేసుక్రీస్తు వచ్చింది. దీనివల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి అంటూ ఆయన చెప్తూ, మరి ఈ ధనవంతుడు యూదుడే కానీ తను పొరుగువాడి పట్ల ప్రేమ లేకుండా జీవించాడు. కనుక ప్రభుత్వ బిడ్డలారా, మన జీవితంలో ఒక విషయం మనం గమనించాల్సిందంటే మనమందరం కూడా ఒకరోజు మరణిస్తాం. మనము చేయవలసిన పని ఏంటంటే యేసుక్రీస్తుని వెంబడిస్తూ మనం రక్షించబడినప్పుడు పరదేశికు వెళ్తాం. దొంగకు పరదేశి ఇచ్చాడు. అబ్రహాము రూమును అనుకున్నటువంటి పరదేశికు దొంగ వెళ్ళాడు. కానీ యేసుక్రీస్తు ఇంకా ఆయన చేయాల్సిన పని ఉంది. ఏంటది? ఇంకా చెరలో ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? పాతాళం యొక్క చెరలో ఉన్నారు, భూమి అడుగున ఉన్నారు. అందుకోసమని ఆయన చెరగా పట్టుకొని పోట కొరకు భూమి కింద భాగానికి దిగి వెళ్ళాడట. అక్కడ సాతాను యొక్క బందీగా ఉన్నటువంటి వీరందరం తీసుకొని తండ్రి యొద్దకు ప్రభు వారందరూ అక్కడ తీసుకువెళ్ళ కొరకు ఆయన పాతాళానికి వెళ్ళాడని బైబిల్ భూమి యొక్క క్రింద భాగానికి వెళ్ళాడని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక మరి ఈరోజు యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే ఆయన మరి చెరలో ఉన్నటువంటి వారిని పరిశుద్ధులను విడిపించారు. ఇంకొక మాట ఆయన చెప్తారు. ఈరోజు విశ్రాంతి దినం కదా, విశ్రాంతి దినం ఏం చేయాలి? విశ్రాంతి దినం పరిశుద్ధ దినంగా ఆచరించిన జ్ఞాపకము అంటే ఏం పని చేయకూడదు అంటే నువ్వు భౌతికంగా పని చేయకూడదు. ఇప్పుడు ఈయన ఆత్మీయంగా అక్కడికి వెళ్ళాడు, స్పిరిట్ అక్కడికి వెళ్ళింది. బాడీ ఎక్కడుంది? యేసుక్రీస్తు వారికి శరీరం ఎక్కడుంది? సమాధిలో ఉంది. అందుకోసమే మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. ఆగాలి. ఇక్కడ విశ్రాంతి దినమునకు ప్రభు యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినానికి ప్రభు. విశ్రాంతి దినం అంటే ఎప్పుడు? శనివారం. నిన్న శుక్రవారం, ఈరోజు శనివారం, రేపు ఆదివారం. కాబట్టి ఈరోజు విశ్రాంతి దినం. కాబట్టి ఆయన విశ్రాంతి దినాన్ని ఆచరించాడు. విశ్రాంతి తీసుకోవడానికి శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. కనుక ప్రభుత్వం తింటారా ఆయన విశ్రాంతి దినాన్ని పాటించి ఆదివారం తెల్లవారుజామున 3వ దినం ఆయన చెప్పిన విధంగా 3వ దినమున పునరుద్ధాడై తిరిగి లేచారు. కనుక ఈరోజు ఏం జరిగిందంటే యేసుక్రీస్తు వారి శరీరం రెస్ట్ తీసుకుంది, కానీ ఆయన యొక్క ఆత్మ మృతుల లోకానికి దిగి వెళ్ళి అక్కడ చెరలో ఉన్నటువంటి వారిని చెరగా తీసుకుని వెళ్ళింది, వారిని కూడా చెర నుండి విడిపించింది. కాబట్టి
యేసుక్రీస్తు వారి యొక్క పని ఏమిటి ఈ లోకంలో అంటే లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం అందిస్తుంటే ఆయన బీదలకు సువార్త ప్రకటించాలి, గుడ్డివారి కళ్ళు తెరవాలి, ఆ తర్వాత చెరలో ఉన్నటువంటి వారికి విడుదల ఇవ్వాలి, నలిగిన వారిని విడిపించాలి, ప్రభు హితవత్సరము ప్రకటించేయాల్సిన పనులు. కాబట్టి బీదలకు సువార్త ప్రకటించాడు, ఆ తర్వాత గుడ్డివారికి చూపించాడు, నలిగిన వారిని విడిపించాడు, హితవత్సరం అంటే స్వతంత్రం ప్రకటించడం. కనుక ఇప్పుడు చెరలో ఉన్న వారికి విడుదల. 2 చెరలు మనకు కనపడతాయి. ఒకటి భౌతికమైనటువంటి చెర, 2 ఆత్మీయ సంబంధమైనటువంటి చెర. భౌతికమైనటువంటి ఈ చెర నుండి మనం విడిపించడం కొరకు ఆయన మరి రాజుగా ఈ లోకానికి వచ్చాడు అని మనం చూసాం. అయితే యేసుక్రీస్తు వారు రాజుగా, నీవు రాజువా అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, అయ్యా నేను రాజునే, కానీ నా రాజ్యం నిహసమైనటువంటి కాదు. ఎవరైతే నీతిని సత్యాన్ని వెంబడిస్తారో, సత్య సంబంధులైన ప్రతివాడు నా రాజ్యంలో ఉంటాడు. కనుక ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలంటే సత్య సంబంధులుగా ఉండాలి. కనుక ఈ యేసుక్రీస్తు వారు ఎవరైతే నీతిని వెంబడిస్తారో, సత్యాన్ని వెంబడిస్తారో వారు ఏం చేయబడతారు? స్వతంత్రులుగా చేయబడతారు. మీరు యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చూస్తే యేసుక్రీస్తు వారు తను వెంబడించిన యూదులతో ఈ మాట అంటున్నారు, మీరు నా మాటలు విని వాటిని అనుసరించి నడుచుకుంటే మీరేమవుతారంటే సత్యం ఏంటేంటో నిజముగా మీరు నాకు శిష్యులై ఉంటారు, సత్యాన్ని గ్రహిస్తారు. 31 యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, మేము అబ్రహాం సంతానము, మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదే అన్నారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని ఆత్మీయ స్వాతంత్రాన్ని ఇచ్చిన కొరకు ఈ లోకానికి వచ్చారు. రెండవది, ఎప్పుడైతే మనం ఆత్మీయ స్వాతంత్రాన్ని పొందుకున్నామో భౌతికమైనటువంటి స్వాతంత్రం కూడా మనం అనుభవిస్తాం. నువ్వు ఇప్పుడు ఎవరికి బానిసగా ఉండవు. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ స్వాతంత్రం నీకు లేదో, నువ్వు ఎప్పుడు కూడా నువ్వు భౌతికంగా నేను దానికి కట్టుబడి ఉన్నానని అనుకుంటూ ఉంటావు. నాకు కోడి పిల్లలు చాలా ఉండేవి. వాటిని ఏం చేసేవాడిని అంటే, నేను బయట నుంచి పెడితే కాకులు గద్దలు ఎక్కుపోతాయని వాటిని ఒక కోళ్ళ దీట్లో వేసి ఉంచేవాడిని, ఒక రాయి అర్థం పెట్టేవాడిని. ఒక్కోసారి సాయంకాలం వాటిని విడిచిపెడితే అవి అక్కడే ఉండే, బయటకు వచ్చాయి కాదు. అవి అనుకునే ఏంటంటే, నేను ఈ గిద్లోనే ఉన్నాను, నాకు ఇంకా స్వతంత్రం రాలా బయటకు వెళ్ళడం కోసం. ఒక్కోసారి వాటన్ని విడిచిపెడితే చాలా సంతోషం ఎదుర్కొంటా వెళ్ళిపోయేది. ప్రభుత్వం విధాన మీకు ఎందుకు ఈ విషయం చెప్తానంటే, మనము స్వాతంత్రం పొందుకోవాలి. ఎప్పుడైతే ప్రభువును ఆరాధించిన కొరకు స్వాతంత్రం కావాలి, ప్రభువును వెంబడించిన కొరకు స్వాతంత్రం కావాలి, మనం ఈ లోకంలో ధైర్యంగా బ్రతుకుడు కొరకు మనకు స్వాతంత్రం కావాలి. ఈ స్వాతంత్రం ఇచ్చేందుకు వాడి ప్రపంచంలో ఎవరిస్తారు? ఎక్కడంటే సత్యాన్ని నువ్వు వెంబడిస్తే సత్యం నేను స్వతంత్రంగా, ఆ సత్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. యేసుక్రీస్తు వారే సత్యమైన అందుకోసం అంటాడు, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా రాజ్యంలో నా రాజ్యానికి వారసుడు. కనుక ఈరోజు యేసుక్రీస్తు వారు మనలందరినీ కూడా చెర నుండి విడిపించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాడయింది. మనల్ని సాతాను యొక్క చెర నుండి, లోకాధికారి యొక్క చెర నుండి విడిపించుట కొరకు ఆయన స్త్రీలో చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఆయన ఆత్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందండి? మృతుల లోకానికి, ఇది భూమి అడుగు భాగానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెరలో ఉన్నటువంటి మరి పరిశుద్ధులను ఆయన చెరగా తీసుకొని తండ్రి యొద్దకు వెళ్ళాడు. కనుక ఆయన మరి ఈ రోజు చేసే పనిని మనం జ్ఞాపకం చేస్తాం. మనం కూడాను ఈ విశ్వాస ప్రమాణం చెప్పుకుంటున్నాం. ఈ విశ్వాస ప్రమాణంలో మనం చెప్పుకోవడమే కానీ మనం చాలాసార్లు దాంట్లో ఉండే విషయం అర్థం చేసుకోవట్లా. ఏమిటో చెప్పేసే విశ్వాస ప్రమాణం అనేది ఎవరికో చెప్పేస్తున్నాం. దానిలో ఉన్నది ఏంటి? యేసుక్రీస్తు ఏం చేసేవాళ్ళు? చనిపోయి మృతికి ఆయన సమాధి చేయబడి మృతుల లోకములోనికి తీసుకుపోయాడు. కాబట్టి మృతుల లోకం ఈ మృతులందరూ కూడా మనం అందరం కూడా ఎప్పుడైతే చనిపోయిన మనం ఎక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం. మహా తీర్పు దినం వరకు కూడా అక్కడ ఉంటాం. తీర్పు దినములో మనందరూ కూడా న్యాయపీఠకు చెప్పి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏమంటే, వీరంతా కూడా గొర్రెల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కున్నారు కాబట్టి వీరికి ఏమేది తీర్పు లేదు. నా మాటలు విన్నారు, వాటి ఎందుకు విశ్వాసం ఉంచారు కాబట్టి వీరికి తీర్పు లేదు. నేను తీర్పు పని లేదు, వెళ్ళిపోండి. మీ కొరకు సిద్ధపడి నిత్య జీవాన్ని మీరు అనుభవించండి. ప్రభు మన కొరకు నిత్య జీవించే కొరకు సిద్ధంగా ఉన్నారు. కనుక యేసుక్రీస్తు వారు చేసిన అల్పీయ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈరోజు ఆయన ఇచ్చే ఆత్మీయ స్వాతంత్రాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఈ 40వ దినం మనం గడుపుకుంటూ ఉన్నాం. కనుక
దేవుని సన్నిధిలో మనము ఈ 40 దినాలు సంపూర్తిగా ఎందుకు ఇక్కడ ఏమంటాడంటే ఎఫెసీయుల రాసిన పత్రిక చివరి భాగంలో 4వ అధ్యాయంలో ఏమంటాడు? ఆయన 12 మనమందరము విశ్వాసములో దేవుని కుమారునికి ఇచ్చిన జ్ఞానం విషయములో ఏకత్వం పొంది సంపూర్ణ మగు వరకు అనగా క్రీస్తుని కలిగిన సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగూ మనం ఏం చేయబడ్డాం? సంపూర్ణలో అయ్యాం. మీకు ఈ 40 దినాల్లో మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఆధ్యాత్మిక ఏంటంటే సామీప్యం, సాలోక్యం, సారూప్యం అన్నారు. అంటే దగ్గరికి వచ్చారట, ఇంకా దగ్గరకు వెళ్ళి వెళ్ళారట. ఆయన రూపంలోనికి మా సంపూర్ణత ఎప్పుడు వస్తుంది? సంపూర్ణత ఎప్పుడు వచ్చిందండి? పిల్లడు పుట్టగానే సంపూర్ణుడు కాడు. ఎదిగిన తర్వాత అవయవాలన్నీ కూడా ఎదిగిన తర్వాత అప్పుడు సంపూర్ణుడు అవుతాడు. వాడు సంపూర్ణ మానవుడు, పురుషుడు అంటారు, సంపూర్ణ బాలిక అని అంటాం. కనుక పుట్టగానే వాడు అబ్బాయి అమ్మాయి అందరికీ సంపూర్ణంగా తెలియదు. కనుక మనం చూసుకుంటే దేవుడు మనల్ని కూడా సంపూర్ణంగా చేస్తున్నాడు. ఆ సర్వ సంపూర్ణత మనమందరం కూడా ఆయన్ని వెంబడించడం ద్వారా మనకు దొరుకుతుంది. కనుక మనము ఈ 40 దినాల్లో ప్రభుని వెంబడించడం ద్వారా మనమందరము కూడా ఇప్పుడు చిగురించబడుతున్నాం. ఏం చేయబడుతుందండి? మీకు చెప్పాను, మా జామ చెట్టు కాయలుగా ఇలా నరికేసేసాం. ఇప్పుడు ఆ జామ చెట్టు ఏం చేసింది తెలుసా? అలా వెళ్ళిపోలా, చక్కటి చిగురు, ప్రతి కొమ్మ చివర కొత్త చిగురులు వచ్చినాయి. రేపు ఆ చిగురులన్నీ ప్రతి అవుతాయి కాయట. మనకున్న విశ్వాసం ఏంటంటే మనం అందరూ కూడా ఇప్పుడు ఏం చేయబడుతున్నాం? రేపు చిగురిస్తున్నాం. అందుకోసం వేసేయాలి. గోధుమ కింద భూమిలో పడి చావతినేల అది ఒంటరిగా నింటుంది, చచ్చినేల అది విస్తారంగా ఫలిస్తుంది. ఏసయ్య సిలువలో మరణించకపోతే, మరణించి సమాధి చేయబడకపోతే ఆయన ఒంటరిగానే ఉండేవాడు. ఇప్పుడు చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధాన తిరిగి లేచాడు కనుక పునరుద్ధాన శరీరం ఏం శరీరం అంటే మహిమ శరీరము. ఏ శరీరం అండి? మహిమ శరీరం. ఆ మహిమ శరీరానికి ఎముకలు ఉన్నాయి. ఆ మహిమ శరీరం తాగితే అది స్పర్శ మనకు తెలుస్తుంది. కానీ ఆ మహిమ శరీరం కలుపులేసినా లోపలికి రాగలదు, కలుపులేసిన బయటకు వెళ్ళగలదు. అది భూతం కాదు, దయ్యము కాదు, అది మహిమ శరీరమే. అందుకోసం యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ తర్వాత తన శిష్యులకు ఎదురు చేస్తున్నారు. తోమగలనది ఆయన చేతుల్లో గాయములు వేలు పెట్టి తీసుకోగలిగిన నమ్మను అంటే తోమ ఉన్నప్పుడు వచ్చాడు. తోమ ఇదిగో రా, నన్ను పట్టుకో, చూడు అని. తోమగారు వెళ్ళాడు, తాకాడు. ఇప్పుడు అన్నాడు, ప్రభా, నా ప్రభా, నా దేవా అని అన్నాడు. అయితే అన్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కనుక ఈ మహిమ శరీరము మనం కూడా పొందుకుంటాం. పౌలు గారు అదే అంటారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, మరి నిరాధ్యాయం అంటే మన పౌరస్థితి పరలోకమందుకి 20 వచ్చిన ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20 వచ్చింది. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసును మన రక్షక నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపమగలదానిగా యేసయ్య మన శరీరాన్ని, ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శరీరం ఏ శరీరం? మట్టి శరీరం. మన శరీరం ఏం శరీరం అండి? మట్టి శరీరం. ఈ మట్టి దేహము మహిమను దాల్చుకుంటుంది. యేసయ్య ఆ మహిమ శరీరంతో తిరిగి లేచాడు. మనకు కూడా ఆ మహిమ రూపాన్ని ఇచ్చట కొరకు సిద్ధంగా ఉన్నాం. కనుక మనందరూ కూడా రేపు మహిమ పొందుకుంటాం, మహిమ శరీరంలో పాలు పొందుతామనేటువంటి నిరీక్షణతో మన జీవితాన్ని కొనసాగిస్తూ చిగురించబడినటువంటి వారంగా ముందుకు వెళదాం. కనుక మనందరికీ ఒక నిరీక్షణ ఉన్నది ఏంటంటే, ఏమైతే ప్రభు సన్నిధిలో మనం గడిపామో, ఎలాగైతే మనం ప్రభుని అడిగామో ప్రతిదీని మనకైనా అనుగ్రహిస్తున్నాడు. మనం కూడా చిగురిస్తాం. లెంట్ అంటే చిగురించుట. లెంట్ అంటే చిగురించుట. 21 దినాలు కోడికల పొదిగిన తర్వాత ఏమవుతుందండి? గుడ్డుగానే ఉండిపోద్దా? ఉండదు. ఆ గుడ్డులోని లేచి కొత్త జీవం బయటికి వచ్చింది. మనం కనుక కొన్ని గుడ్లు మురిగిపోతాం. ఏమైంది? మురిగిపోయింది. ఎందుకోసం అంటే అది సరిగా తిప్పబడిన మార్పు రాలా. కోడి కిందే ఉంది. కోడి కిందే 21 రోజులకి ఉంది. కానీ ఆ గుడ్డు కోడి ఏం చేయలేదండి? తిప్పినప్పుడు అది తిరగట్లా, అది మార్పు పొందట్లా. మనం కూడా దేవుని కిందకి వస్తున్న మార్పు పొందట్లేదు వారి నుంచి మురిగిపోయిన గుడ్లాగానే ఉంటాం. అందుకోసం ఈస్టర్ రోజు ఈస్టర్ ఎగ్స్ అని ఇస్తారు. ఎందుకోసం అంటే ఈ గుడ్డు ఏమైందండి? ఫర్టిలైజ్ అయ్యి ఇది
పరిణితి చెంది దీని అభివృద్ధి చెంది పిల్లగా వచ్చింది. కొత్త జీవం బయటకు వచ్చింది. నేను సొన తెల్ల సొన పచ్చ సొన రావట్లే ఇప్పుడు బయటికి వీటిలో ఉండేవి పక్కన కొట్టుకొని క్రొత్త జీవం బయటకు మనలో ఉంది కూడా క్రొత్త జీవం బయటకు రావాలి. ఆ కొత్త జీవం వచ్చితే వేస్తారు నూతన మనం చూడబోతాం కనుక ఈ శనివారం మంది వేసి తీసుకున్నారు. ఆయన అదృశ్యలోకానికి దిగి అక్కడ చెరగానటువంటి వారిని చెరగా తీసుకుని పైకి తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ మనకు విమోచన ఇచ్చాడు. కనుక ఆయన విశ్రాంతి దినానికి మరి ప్రభువుగా ఉన్నట్టుగా ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అదేవిధంగా మనం కూడాను ప్రభుత్వంలో మరి మన విశ్రాంతి ఎప్పుడంటే పరలోకన మనము చేరినప్పుడు ఆ పరలోక రాజ్యంలో మనం చేరిక కొరకు గురించి మనందరికీ ప్రభు సంపూర్ణ విజయాన్ని ఇస్తూ మరి ఆయనలో నూతన అనుభవాన్ని నూతనంగా చిగురించే ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించిన గాక కలవంచండి ప్రార్థన చేస్తున్నాం. ప్రేమాపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి అనేక వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా ఈ లెంట్ కాలంలోని ఆఖరి దినం మా ప్రభా మరి 40వ రోజు మీ పాద సన్నిధిలో సముద్ర భాగ్యం మీరు మాకు ఇచ్చారని వందనాలు. మా ప్రభా మీరు మా ప్రభా విశ్రాంతి దినం మనకు కర్త ఉన్నారు అని మీరు తెలియజేశారు. విశ్రాంతి దినానికి ప్రభు అయ్యున్నారని తెలియజేశారు. కనుక మా ప్రభా మీరు విశ్రాంతి దినాన్ని ఆచరించారు తండ్రి. మరి మేము కూడాను మీ సన్నిధిలో మిమ్మల్ని వెంబడిస్తూ అలా ఆచరించే సహాయం తెచ్చి మీకు కొనుక్కున్నాం. మా ప్రభా మరి నరకబడినటువంటి మొద్దు ఏ విధంగా చిగురించిందో, మా ప్రభా ఆకులు వాల్చినటువంటి చెట్టు ఏ విధంగా వింటర్ సీజన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క లెంత్ కాలము మా ప్రభా మరి వసంతకాలంలో అది చిగురించిందో, మేము కూడాను మా జీవితాల్లో నూతన అనుభవాలతోటి మీలో చిగురించేటువంటి జీవితాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీరు అదృశ్యలోకంలో దిగి అక్కడ చెరగానటువంటి వారిని చెరలైనటువంటి వారిని తీసుకుని పరదేశం వెళ్ళారు. మా ప్రభా మేము కూడాను మా ప్రభా మేము అతి విధంగా మీ అందరి విశ్వాసంలో బలపడుతూ ముందుకు సాగేటట్టు సహాయం దయచేస్తున్నాం. 40 దినాలు క్రమం తప్పకుండా మీ సన్నిధిలోకి వచ్చి ప్రతివారు మీరు జీవించి ఆచరించండి. మా ప్రభా 40 దినాలు క్రమం తప్పకుండా ఎందరైతే మా ప్రభా ఈ యొక్క ఆన్లైన్లో ఇక్కడ వచ్చిన పిడికిలో పాలు పొందారో వారిని జీవించి ఆస్వాదించండి. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతికూల పరిస్థితులు వచ్చినా మా ప్రభా మిమ్మల్ని మేము రెగ్యులర్గా వెంబడించగలిగినటువంటి అవకాశం మీరు మాకు ఇచ్చారు. అందుకు వదనాలు తెలియజేసుకుంటున్నాం. ఏమైతే అడిగామో అది పొందామని నమ్మమన్నారు. కనుక 40 దినాల్లో మీ పాదశలో మేము వేడుకున్న ప్రతి విన్నపాన్ని మీరు అంగీకరించాలని పొందినాం. మాలో మార్పును దయచి మీకు తెలుస్తున్నాం. మా సంఘాల ఆత్మీయ జీవన దయచి మీకు తెలుస్తున్నాం. మా కుటుంబాల్లో ప్రతి కీడును దూరపరిచి విజయాన్ని దయచి మీరు తెలుస్తున్నాం. ప్రభా మీకే వందనాలు. మరణ ప్రభులను విరిచి పునరుద్ధాడై తిరిగి మా ప్రభా మేము మీ యొక్క విజయోత్సవాల్లో మా ప్రభా మరి మేము పాలు పొందబోతుండగా మాకు కావాల్సినటువంటి ఆత్మీయ మేలుకుని సిద్ధపాటు దయచి మీకు తెలుస్తున్నాం. ఈ కార్యాలను నూతన పరచమని ఇది మా ఆత్మ హృదయాల భద్రపరిచిన అత్యానుసరంగా జీవించి జీవితంలో చూసుకుంటూ మీకు స్థితులు స్తోత్రాలు మా ప్రభుని మీ ప్రీతి మాడని వేస్తే క్రీస్తు పరిశుద్ధ నామం ఎదుర్కొంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచునుగా, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు నీవు నెరవేరుగా. మా అనుదిన ఆహారం దయచేయండి. మా ఇలా ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనని ప్రకటింపటించిన రాజ్యం శక్తి మహిమ ఉన్నది. ప్రవేశరత్నకు చేయను అపవాది పిల్లకలై ప్రవేశరత్నకు చేయను అపవాది పిల్లకలై ప్రవేశరత్న సంపూర్ణ చేయని ఇచ్చాం అపవాది కార్యక్రమంతా నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన తల్లి యొక్క ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తల్లి సహవాసం కాపుదల దీవెన ఈ పిల్లల ప్రతి మనందరికీ దూరంలో ఉండి ఆన్లైన్లో మన యొక్క ఆరాధనలో ధ్యానకుడిలో పాల్పొందించే వారికి ప్రభు ఆశీర్వాదం అనుగ్రహించిన గాక. గీతం గీతం జయ జయ గీతం జయ సతి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పతించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పతించెదము. అందరికీ వందనాలు.
రేపు తెల్లవారుజాము 4 గంటలకి మరి